హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శ్రావణ మాసం అందరూ కూడా పూజలలో బిజీగా ఉండి ఉంటారు అని భావిస్తున్నాను. శ్రావణ మాసం అంటే ప్రతి ఇల్లు కూడా ఎంతో కళకళలాడుతూ దేవాలయంలాగా ఉంటుంది. ఆడవారికి కూడా శ్రావణ మాసం అంటే ఎంతో ఇష్టమైన మాసం. అంతేకాదు, ఈ మాసం ప్రతి ఇల్లు కూడా లక్ష్మీ కళతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ మాసంలో అన్నిటికన్నా ముఖ్యమైన రోజు వరలక్ష్మీ వ్రతం రోజు. ఈ మాసం మొత్తము కూడా లక్ష్మీదేవి మాసంగా చెప్పుకుంటాము. అయితే ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. ఈరోజు వీలు కాని పక్షంలో 4వ శుక్రవారం జరుపుకుంటాము. మనకు ఏ పండగ వచ్చినా 2 రోజుల ముందు నుండి పనులు ప్రారంభిస్తూ ఉంటాము. కానీ పూజ దగ్గర కూర్చున్నాక 1 గంటలో పూజ అయిపోయిందే అయ్యో అని భావిస్తూ ఉంటాము. కానీ అలా ఎవ్వరూ కూడా భావించవద్దు. మనం పనులు ప్రారంభించి ఇంటిని అలంకరించుకోవటం, స్నానం చేయటం, పుష్పాలు సేకరించుకోవటం, దేవుని పూజకు సంబంధించిన సామాన్లు తెచ్చుకోవటం, ప్రసాదాలు చేసుకోవటం, ఇలా చాలా చాలా పనులు చేస్తూ ఉంటాము. ఇవి అన్నీ కూడా పూజలో ఒక భాగమే అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజున తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రపరచుకొని గడపకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి. ఇంటి ముందు ముగ్గు ఎంత అందంగా కళకళలాడుతూ ఉంటే అమ్మవారు ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తారట. ఇక మనం అమ్మవారిని ఎక్కడ ఏర్పాటు చేసుకుంటామో అక్కడ పసుపు రాసి అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మీద పీట వేసి నూతన వస్త్రం దానిపై వేసి అమ్మవారిని అక్కడ కూర్చోపెట్టుకోవాలి. ఇక కలశం అన్నది మన ఇంట్లో పద్ధతిని బట్టి ఏర్పాటు చేసుకోవాలి. మనం ఎంతగా అలంకరించాము అని కాదు కావాల్సింది, భక్తి మాత్రమే ప్రధానం. కానీ అమ్మవారు తనను ఎంత అందంగా అలంకరిస్తే అంత పొంగిపోతారు కాబట్టి అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి అలంకరిస్తాము. మనం పూజలు చేసేటప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు. ఇది చాలా దోషం. అంతేకాదు, మనం కూడా పూజ చేసేటప్పుడు అంచు ఉన్న వస్త్రాలు ధరించి నిండుగా గాజులు వేసుకొని పుష్పాలు పెట్టుకొని కుంకుమ బొట్టు నుదుటున పాపిటిలో పెట్టుకొని కాటుక పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని పట్టీలు పెట్టుకొని చక్కగా నిండుగా అలంకరించుకొని పూజ చేసుకోవాలి. అమ్మవారి ప్రక్కన ఏనుగులను ఈరోజు తప్పకుండా పెట్టుకోవాలి. మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని పూజించాలి. అంతేకాదు, సువాసన కల పుష్పాలతో అమ్మవారిని అర్చించాలి. ఈరోజు 9 పోగులతో తోరం పోసి దానికి 9 ముడులను వేసి మనకు అమ్మవారి కూడా సిద్ధం చేసుకొని అమ్మవారి తోరం అమ్మవారి వద్ద ఉంచాలి. ఈరోజు 27 యాలకులతో మాలను అమ్మవారికి వేయాలి. ఈ రోజున మన వద్ద బంగారు విగ్రహం కానీ రూపు కానీ అమ్మవారిది ఉంటే పూజలో పెట్టి పూజించాలి. మన ఇంట్లో ఎంతమంది ముత్తైదువులు పిల్లలు ఉంటారో వారి అందరికీ అమ్మవారి వద్ద నూతన వస్త్రాలు ఉంచి తాంబూలం సమర్పించాలి. మనం పూజ వద్ద కూర్చునేటప్పుడు అమ్మవారి వద్ద పూజకు సంబంధించిన అన్ని సామానులు పిండి వంటలు సిద్ధం చేసుకొని మాత్రమే కూర్చోవాలి. అమ్మవారి వద్ద కూర్చున్న తర్వాత మాటిమాటికి లేవకూడదు. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలి. తర్వాత అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించి లలితాపారాయణం, శ్రీ సూక్తం, మణిద్వీప వర్ణన ఇంకా అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చదువుకొని స్వామివారిని కూడా పూజించాలి. తరువాత వరలక్ష్మీ వ్రతం కథను చేత అక్షింతలు ధరించి పఠించి కథ అనంతరం ఆ అక్షింతలను అమ్మవారికి కొన్ని సమర్పించి మన శిరస్సున ధరించాలి. అదేవిధంగా పూజ పూర్తి అయిపోయిన తర్వాత భర్త కాళ్లకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవాలి. పూజ అనంతరం అమ్మవారి వద్ద ఉంచిన తోరం ధరించాలి. ఈరోజు అమ్మవారికి 9 దీపాలను వెలిగించాలి. అంతేకాదు, ఈ రోజున ఎవరిని దూషించటం కానీ తిట్టడం కానీ గొడవలకు వెళ్ళటం కానీ చేయకూడదు. ఇక పూజ పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యాలు మనం సిద్ధం చేసుకున్నవి అన్నీ సమర్పించాలి. వీటిలో శనగలు ఖచ్చితంగా ఉండాలి. ఇవి చాలా శుభసూచకం. ఇక చివరిగా అమ్మవారికి నారికేళం సమర్పించి ధూపం వేసి కర్పూర హారతిని సమర్పించాలి. ఇక వాయనాలు పూజ అనంతరం కానీ సాయంత్రం వేళలో కానీ మన శక్తిని బట్టి ముత్తైదుల్ని ఇంటికి పిలిచి వారిని అమ్మవారిలా భావించి సమర్పించి వారి ఆశీర్వచనం తీసుకోవాలి. ఇక ఇంతటితో పూజ మొత్తం పూర్తి అయిపోయినట్లే. ఇక అమ్మవారి దగ్గర ఉంచిన ప్రసాదాలు మనం పూజించాలి. ఈరోజు సాయంత్రం కూడా అమ్మవారికి ధూపం వేసి పూజించాలి. నేను నా వీడియోలో వివరించిన విషయాలు అన్నీ కూడా అందరికీ తెలిసే ఉంటాయి అని భావిస్తున్నాను. కానీ తెలియని వారికి ఇందులో ఏదైనా ఒకటైనా ఉపయోగపడుతుంది అని నా చిన్ని ఆశ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.